రాష్ట్ర అధ్యక్షులు కిషన్ అన్న గారి నామినేషన్కి వచ్చిన ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈటల రాజేందర్ అన్న, మిగతా పెద్దలందరికీ పేరు పేరున, మరి ముఖ్యంగా ఈ నామినేషన్కి వచ్చిన భారతీయ జనతా పార్టీ సైన్యానికి అందరికీ నా యొక్క పాదాభివందనాలు. ఈరోజు జరిగే మే 13న జరిగే మహాసంగ్రామంలో ఒకవైపు న్యాయం, ఒకవైపు అన్యాయం, అడుగడుగున అవమానాలు పాలు చేస్తున్న ఈ కాంగ్రెస్ అలియాస్ ముస్లిం లీగ్ పార్టీ ఒకవైపు, భారతీయ జనతా పార్టీ ఒకవైపు. ఈ యుద్ధంలో మనం గెలవాల్సిన అవసరం ఎందుకుంది? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారత ప్రధానమంత్రి, విశ్వ నాయకుడు, కారణ జన్ముడు, విశ్వ గురువు నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి తీసుకొచ్చిన గుర్తింపు అండ్ భారతీయులకు అడుగడుగున గౌరవం, నీరాజనాలు ప్రపంచవ్యాప్తంగా. ఈరోజు అభివృద్ధి 4-5 సంవత్సరాలలో 4 ఎంపీలు ఉంటేనే 10 లక్షల కోట్లు తీసుకొచ్చాము. ఈసారి 12 మంది పార్లమెంటు సభ్యులు వస్తే సుమారు 4-5 కేంద్ర మంత్రులు, 30 లక్షల కోట్ల బడ్జెట్ ఈ రాష్ట్రానికి తీసుకొని వచ్చి మనము అభివృద్ధి చేసుకోవచ్చు. ఒకవైపు గౌరవం కూడా. ఈ చెంగిచెర్లలో జరిగిన సంఘటన కూడా గుణపాఠం కావాలి జంటనగర వాసులకు. ఒక్కసారి చెంగిచెర్ల సంఘటన గుర్తింపు తెచ్చుకోండి. ఒక్క నిమిషం. అంటే కొడితే ఆపేవాళ్ళు లేడు, ఏడిస్తే చూసేవాళ్ళు లేడు, సంపుతే వచ్చేవాళ్ళు లేడు. మనకు మనమే రావాలి, మనకు మనమే ఓదార్చుకోవాలి. కాబట్టి దయచేసి సమయం తక్కువంది. హిందువులందరూ ఏకమై ఐక్యతతో ఉండి ఈసారి 400 సీట్లు పై చిలుకు గెలవాలంటే దాంట్లో సికింద్రాబాద్ ముందుండాలి. సోదరుడు మళ్ళీ కేంద్ర మంత్రి వర్యులై మన రాష్ట్రానికి, మన నియోజకవర్గానికి బడ్జెట్ డబ్బులు తీసుకురావాలంటే గెలుపు ముఖ్యము. ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. బోలో భారత్ మాతాకి. భారత్ మాతాకి. దయచేసి వెనకాల కూర్చున్నారు, వెనక్కి వెళ్ళి కూర్చొని నిల్చున్నారు.